వీడియోలో మనము భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 43 ఇది పాత ఐపీసీ సెక్షన్ 105ని సూచిస్తుంది. ఈ సెక్షన్ తెలియజేసింది చెప్పేది ఏమిటంటే ఆస్తి రక్షణ వ్యవధి, కమెన్స్మెంట్ అండ్ కంటిన్యూన్స్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ. అంటే సెక్షన్ యొక్క అర్థం ఏమిటంటే, సారాంశం ఏమిటంటే ఆస్తిని కాపాడుకోవడంలో ఆత్మరక్షణ హక్కు ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అనేదే ఈ సెక్షన్ యొక్క సారాంశం. మరి ఆస్తిని కాపాడుకోవడంలో ఆత్మరక్షణ హక్కు ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, ఒక ఆస్తి నుండి ఆస్తుపాస్తులకు ప్రమాదం వాటిల్లబోతున్నదని భావించినప్పటి నుంచి ఆత్మరక్షణ హక్కు ప్రారంభమవుతుంది. ఆస్తి దొంగతనములకు సంబంధించిన విషయంలో ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే, దొంగ చిత్తగించి వెనకడుగు వేసేంత వరకు, ప్రభుత్వాధికారులు లేక పోలీసులు రంగప్రవేశం చేసే వరకు, లేక ఆస్తి తిరిగి స్వాధీనం చేసుకునేంత వరకు ఆత్మరక్షణ హక్కు కొనసాగుతుంది. ఆ తర్వాత కొనసాగదు. అంటే మనకున్న ఆస్తి ఒక దొంగ వచ్చి తీసుకుంటున్నాడు, నాశనం చేస్తున్నాడు, మన ఆస్తికి ఏదైనా ప్రమాదం జరగబోతున్నది అని భావించినప్పటి నుంచి దొంగ వెనకడుగు వేసేంత వరకు, లేక పోలీసు అధికారులు వచ్చేంత వరకు, లేదా ఆస్తి తిరిగి స్వాధీనం చేసుకునేంత వరకు మనకు ఆత్మరక్షణ హక్కు కొనసాగుతుంది. ఆ తర్వాత కొనసాగదు. అదే రాబరీ అంటే దోపిడీకి సంబంధించిన విషయంలో, దోపిడీదారులు ఇతరులను హత్య చేయుటకు, లేక తీవ్రముగా గాయములు కలగజేయుటకు, లేక అక్రమ నిర్బంధంలో ఉంచినంత కాలము, లేక ప్రయత్నించినంత కాలము ఆత్మరక్షణ హక్కు కొనసాగుతుంది. అంటే రాబరీ విషయంలో ఎలాంటిదంటే, దోపిడీదారులు ఉంటారు, వాళ్ళు హత్య లేక గాయము కలగజేయుటకు ఇంకా అవకాశం ఉందని చెప్పేసి భావించినప్పటి నుండి, కలగజేయుటకు అవకాశం ఉందని భావించినప్పటి నుంచి అక్రమ నిర్బంధంలో ఉంచినంత కాలము, లేక ప్రయత్నించినంత కాలము మనకు ఆత్మరక్షణ హక్కు కొనసాగుతుంది. ఇది బిఎన్ఎస్ సెక్షన్ 43 యొక్క సారాంశం అండి. థ్యాంక్ యూ సో మచ్.